రాజకీయాలంటే ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉంది. ఎందుకంటే ఆయన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి, తాత ఉద్యమకారుడు. అందుకే ప్రజాసేవ డిఎన్ఏలోనే ఉంది. 2017లో అరవింద్ బీజేపీలో చేరారు. చేరడం మాత్రమే కాదు, 2 ఏళ్లలోనే చరిత్ర సృష్టించారు. 2019లో నిజామాబాద్ పార్లమెంట్ సీటులో ఆయన ఎదురుగా నిలిచింది టీఆర్ఎస్ శక్తి. కేవలం కేసీఆర్ కుమార్తె కాకుండా ఆ ప్రాంతానికి బలమైన నాయకురాలు కవిత. కానీ ప్రజల విశ్వాసం అరవింద్ వైపు మొగ్గింది. భారీ మెజార్టీతో గెలిచి తెలంగాణలో బీజేపీ కొత్త యుగాన్ని ఆరంభించారు. 2024లో మళ్లీ ఎన్నికల్లో పాల్గొని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఓడించారు. ఈ రెండవ విజయంతో అరవింద్ తాత్కాలిక గెలుపు కాదు, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారనే విషయం రుజువైంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అక్కడ సైలెంట్గా కూర్చోవడమే కాదు, వారి తరపున పోరాడాలి. అదే చేశారు అరవింద్.